నమస్తే మధురములు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నేను చాలా 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 హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు అని అడుగుతున్నారు కదా, చెప్తా మీకు చెప్పకపోతే ఎలా. నేను నిన్న షాపింగ్ కి వెళ్ళానండి. షాపింగ్ లో ఏమైందో తెలుసా, ఒక ఆవిడ చూసి నువ్వు మధురములు చేస్తావు కదా, చాలా బాగుంటున్నాయి స్వీట్స్ అన్ని మేము ట్రై చేస్తున్నాం, అయినా ఇన్ని వెరైటీస్ మీకు ఎలా సాధ్యం అవుతుంది అని అడిగిందండి. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా, మనసుంటే మార్గం ఉంటుంది అన్న. అంతే, ఆమె ఫ్లాట్ అయిపోయింది. నిజంగా మాకు తెలిసి హాట్ లోనే ఎక్కువ వెరైటీస్ చేయొచ్చేమో అనుకున్నాం, కానీ స్వీట్ లో మీరు చూపించే స్వీట్ చేస్తున్నాం, చాలా 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 బాగుంటున్నాయి. అది కూడా సీజన్ కి తగ్గట్టుగా ఎన్నో ఫ్రూట్స్ తో తయారు చేస్తున్నారు, అవైతే ఇంకా బాగుంటున్నాయి అని చెప్పిందండి. అబ్బా, అప్పుడు నా మనసంతా సంతోషంతో నిండిపోయిందంటే నమ్మండి, అంత హ్యాపీగా అనిపించింది. అందుకే ఈ రోజు అదే మూడ్ లో మీకోసం ఓ సరికొత్త స్వీట్ ని తీసుకొచ్చేసా. దాని పేరే స్వీట్ కార్న్ కీర్. స్వీట్ కార్న్ తో సరికొత్తగా స్వీట్ తయారు చేయబోతున్నాం, అది కూడా కీర్ రూపంలో. సో ముందుగా నేనైతే ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తున్నా, మీరు ఈజీ మెథడ్ లో నేర్చుకునేందుకు సిద్ధమైపోండి. ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకుందాం. ఇందులో బాండి పెట్టంగానే మీరు అనుకుంటారు గీ వేస్తుంది లేకపోతే ఇంకేమైనా యాడ్ చేస్తుందని, కానీ ఈరోజు మనం కీర్ అన్నాం కదా, కీర్ అంటే ఏం కావాలి, పాలు కావాలి. సో 1 కప్పు పాలని ఈ కడాయిలో వేస్తున్నా. అలానే టేస్ట్ కి తగ్గట్టు పంచదార కూడా ఇందులో వేసేస్తే చక్కగా బాయిల్ అయిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. ఇదైతే చక్కగా మరుగుతుంది, అదే ఒక పొంగు వచ్చే వరకు మరుగుతుంది. ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ ఉంది కదా, అదే నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, ఒకటి పెట్టేసిన వెంటనే నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోయామనుకోండి మన పని కూడా త్వరగా అయిపోతుంది అనేసి. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం. దీనిలో స్వీట్ కార్న్ అంటే మనకు రెగ్యులర్ గా తెలిసిన మెథడ్ ఏంటి, దీంతో చక్కగా వడల్లాగా వేసుకుంటాం, లేకపోతే చక్కగా ఉడికించేసి దాన్ని తినేస్తూ ఉంటాం. అది వర్షం పడేటప్పుడు బయట దొరుకుతూ ఉంటాయి రోడ్డు పక్కనే, దాన్ని కాస్త ఉప్పు కొంచెం నిమ్మకాయ రాసి ఇస్తూ ఉంటారు. అలాంటివి తింటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ అవన్నీ రెగ్యులర్ గా మీరు ఎప్పుడు టేస్ట్ చేసేవే కదా, అందుకే ఈ రోజు కీర్ రూపంలో అది ఈ స్వీట్ కార్న్ తో తయారు చేయబోతున్నాం. మరి అందుకే మీరు కేర్ఫుల్ గా వాచ్ చేసి ఇలాంటి డిషెస్ అన్ని ఇంట్లో కూడా ట్రై చేయండి అని చెప్పేది. ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ ని 1 కప్పు తీసుకున్నా, వేసేసి మరి పేస్ట్ లాగా కాకుండా జస్ట్ కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకుందాం. సో ఇది మనకి మరి పేస్ట్ లాగా కాదు, స్వీట్ కార్న్ కదా, త్వరగానే మిక్స్ అయిపోతుంది. సో ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది. ఈ పాలు ఇలాగా మరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టవ్ కూడా ఆన్ చేస్తున్నా. ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసాం. ఇప్పుడండి మీరు ప్యాన్ పెట్టంగానే ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో ఏం వేస్తానని, అదే వేస్తున్నా, అదే ఘీ. ఎక్కువగా వేయట్లేదండి, భయపడద్దు. మనం స్వీట్ కార్న్ ని వేయించుకునేందుకు సరిపడా కాస్త నెయ్యినే వేశాను. ఏదైనా స్వీట్ అన్నాక నేతిలో వేయిస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ప్రతిసారి నేను చెప్పిందే మీకు చెప్తున్నా. సో ఇప్పుడైతే మనం కచ్చా పచ్చ పేస్ట్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ ని ఈ నేతిలో వేసి ఫ్రై చేసుకుందాం. నేతిలో అంటే మనకి పచ్చి వాసన పోయేందుకు, స్వీట్ కార్న్ అంటే మనం ఎలా తిన్నా కూడా టేస్ట్ గా ఉంటుంది. ఇందులో నేతిలో వేయించామనుకోండి ఈ స్మెల్ కూడా, పచ్చి స్మెల్ కూడా పోతుంది. అలానే మనం చేసుకునేది కీర్ కాబట్టి ఆ కీర్ కూడా మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో పక్కన పాలు కూడా మరుగుతున్నాయి, ఇది కూడా త్వరగా వేగిపోతాయి. నేను చెప్పాను కదండి,
ఎవరైనా మనం పని చేసేటప్పుడు మనకి ఎవరైనా మెచ్చుకున్నారనుకోండి, ఆ ఆనందం మాత్రం నిజంగా చాలా హ్యాపీని ఇస్తుందండి. అదే చిన్న పిల్లలకు అనుకోండి, ఏదైనా పెయింటింగ్ వేశారనుకోండి, అది బాగాలేకపోయినా బాగుందని చెప్పారనుకోండి, వాళ్ళ ఫేస్ లో ఆ కళ చూసారా, ఆ గ్లో ఉంటుంది. అబ్బా నిజంగా అంత బాగుందా అని చెప్పేసి ఇంకాస్త బెటర్ గా ట్రై చేస్తారు. సో నాకు నిన్న అందుకున్న కాంప్లిమెంట్ కూడా అంత శక్తిని ఇచ్చేసిందండి. అందుకే మా ప్రేక్షకుల కోసం ఇంకాస్త డిఫరెంట్ గా ఏం తయారు చేయాలి ఇదే నా మైండ్ లో ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంటుంది. అందుకే ఈ రోజు ఈ స్వీట్ కార్న్ తో ఈ సరికొత్త కీర్ ని తయారు చేయబోతున్నా. సో ఇది కాస్త ఫ్రై అయింది, ఇది కూడా మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇందులోనే కోవా కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇలా ఒక్కొక్కటిగా వేయించేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. సో చూసారా, పాలు కూడా మరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోనే కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాం. ఓకే, మిక్స్ అయిపోయినట్లేనండి, అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ని ఆఫ్ చేసేస్తున్నా. ఆపేసాక చక్కగా ఇది బాయిల్ అవుతుంది కదా, ఈ బాయిల్ అవుతున్న ఈ పాలలో మనం తయారు చేసుకున్న ఫ్రై చేసుకున్న ఈ పేస్ట్ ని వేసేస్తున్నా. ఓకే, ఈ పాలలో ఒకసారి కలుపుకుందాం. వేసుకున్న ఈ స్వీట్ కార్న్, కోవా ఇదంతా కూడా పాలలో చక్కగా ఉడకాలి. కీర్ అన్నాం కాబట్టి ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో కూడా ఫైనల్ గా కాస్త యాలకుల పొడి. దీనికి మూత పెట్టకుండా దగ్గరుండి కొంచెం దగ్గర అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. మనం వేసుకున్న స్వీట్ కార్న్ పాలల్లో చక్కగా ఉడికిపోయిందండి. సో చూస్తున్నారా, ఈ విధంగా తయారైంది. ఇప్పుడు ఫైనల్ గా నేను స్టవ్ ని అయితే ఆపేస్తున్నా, కానీ ఇంకొక ఇంగ్రీడియంట్ ని యాడ్ చేస్తున్నా. ఏంటి అనుకుంటున్నారా? అదే కండెన్స్డ్ మిల్క్. టేస్ట్ కోసం ఇది ఫైనల్ గా మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఈ ఫ్లేవర్ ఇంకాస్త టేస్ట్ ని యాడ్ చేస్తుంది. సో ఫైనల్ గా అన్ని వేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? డిష్ అవుట్ చేసుకోవాలి. ఆహా, ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడైతే ఫైనల్ గా ఏం చేద్దామంటే డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ వేసుకున్నాం, కానీ లుక్ కోసం గార్నిష్ కోసం ఇంకాస్త వేసామనుకోండి టెంప్టింగ్ గా ఉంటుంది కదా, అందుకే ఇలా వేసుకుందాం. చాలు. సో చూసారా, ఇంత అందంగా ఇంత టేస్టీగా రెడీ అయ్యాక టేస్ట్ చేయకుండా ఇంకెవరైనా వెయిట్ చేస్తారో చెప్పండి. వెంటనే మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. అమృతం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇది తిన్నాక దాంతో పోల్చాలి అనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తా, నోట్ చేసుకోండి. స్వీట్ కార్న్ కీర్ కు కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్, పాలు, కండెన్స్డ్ మిల్క్, పచ్చికోవా, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, పంచదార, నెయ్యి. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు పాలు, రుచికి తగినంత పంచదార వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో స్వీట్ కార్న్ గింజలు వేసి కచ్చా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి కరిగనివ్వాలి. కరిగాక అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్, కోవా, కాస్త యాలకుల పొడి వేసి బాగా వేయించుకున్నాక ఈ పేస్ట్ ని ఉడుకుతున్న పాలలో వేసి దాంతో పాటు డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలుపుకున్నాక చివరిగా కండెన్స్డ్ మిల్క్ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో తీయనైన స్వీట్ కార్న్ కీర్ రెడీ.
ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయ్యారా? మళ్ళీ యూట్యూబ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com/ETV అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.facebook.com/ETV అభిరుచిలో వీక్షించండి. సో చూసారు కదండి, మీరిచ్చే ఒక్క కాంప్లిమెంట్ నాలో ఎంత ఉత్సాహాన్ని నింపుతుందో. అందుకే మీకోసం ఎంతో డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఎన్నో వెరైటీస్ ని పరిచయం చేస్తున్నా. మీరైతే చేయవలసిందల్లా మిస్ కాకుండా నేను తయారు చేసినవన్నీ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి చూడాలి మరి. సో రేపు మీకోసం మరో డిఫరెంట్ ఐటమ్ ని తప్పనిసరిగా తీసుకొస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.